అమ్మ నా బ్లాక్ మెయిల్ మొగుడా, నన్ను ఆఫీస్కి పంపించి నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మనమేం చేద్దామే? చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి. మొత్తం మన బ్యాచ్ వేసుకుని ఇంటికి వచ్చేయండి రా, బేపచ్చం చేద్దాం. హైదరాబాద్ రోడ్లో మన ఫాదర్స్ ఇంజనీర్ కాదు, ట్రాఫిక్ ఉప్మా అయిపోద్ది. ఏ ఆఫీస్కి వెళ్తా? అదేంటిది, అది ఎలా కుదురుద్ది? అది అలాగే కుదిరింది. జాబ్ మారితే జీతం పోద్ది, ఉద్యోగం ఉత్తమ స్త్రీ లక్షణం. మీరు సామెతలు మార్చేసినంత మాత్రాన ఆఫీసులకు ఎవరు వెళ్ళరు. పదవే గిప్పని తగిలింది. నెలంతా ఓటీలు చేయమన్నా చేసేసి కకృతి మొహంది. ఇది జాబ్ మానేద్దా? ఏదో జరిగింది, అర్జెంట్గా బాసుకు ఫోన్ చేయాలి. వీడి వల్ల ఏదో రోజు నా ప్రాణం పోద్ది. ఏంటయ్యా? ఏంటి బాస్ అంత కోపడుతున్నారు? కొంప తీసి మేడం గారు బట్టలు కొడుతుంటే సూదిగాని కూర్చుందా? ఒరేయ్, నువ్వు గెస్ చేసి చెప్తున్నట్టు లేదురా. మా ఇంట్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి చూసి చెప్తున్నట్టుంది. సీసీ కెమెరా పెట్టే బాస్. ఏంటే? కంగారు పడకండి, ఉత్తునే అన్న. ఎందుకు ఫోన్ చేసో చెప్పి తాగలాడు. బాస్, మా ఆవిడ మీకు ఏమన్నా ఫోన్ చేసిందా? ఒరేయ్, మీ మొగుడు పిల్లలు ఇద్దరికి శాండ్విచ్లో దొరికాండ్రా. సెంటర్ చేసి చట్నీ చేసేస్తున్నారు. అంటే చేసిందనమాట. ఏమడిగింది బాస్? ఏమడిగిందంటే, చెప్పమ్మా. బాస్ ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ లో కొన్ని మడతలుంటే సాఫ్ చేస్తున్నా. ఓహో, మేడం గారు లెగిన్ ఐరన్ చేస్తున్నారా? నువ్వు మీ ఆయన ఒకే స్కూల్లో చదువుకున్నారా? అచ్చు కుదిరినట్టు అంతకాటికి ఎలా చెప్తున్నారు? మీరు ఫోన్ చేసినప్పుడు ఏమైనా చేయాలంటే భయం అవుతుంది తెలుసా? అదొక టాలెంట్లే బాస్, మా ఆయనకి నాకే బాగా వచ్చు. ఇద్దరు తీసుకెళ్ళి హుస్సేన్ సార్లు దోసేయాలి. మంచి టాలెంట్. ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి బాస్. అసలు మీ ఇద్దరు కొండేరు పప్పులా కనిపిస్తున్నానా? ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఆఫీసులో నేనేం చేయాలి? మీరిస్తారు, నాకు తెలుసు. సచ్చినేమన్నా బాస్, మీరు మర్చిపోయినట్టున్నారు. లాస్ట్ మంత్ లోనే మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు. దాని ఫస్ట్ ఈఎంఐ కూడా ఇంకా కట్ అవ్వలేదు. అది నా శాలరీకే లింక్. వాడు కార్ లోన్, నువ్వు హౌస్ లోన్, నేను ఎర్రిపోను. ఇప్పుడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే జాబ్ మానేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తావు కదా? తప్పదు కదా. మీ ఇద్దరు అసలు ఆఫీసు రాకండి. శాలరీ నేనే పంపించేస్తా, ఈఎంఐ కట్ చేసుకుని. పెట్టే ఫోను. ఏంటి వాసనవుతుంది? అమ్మని, మా ఆవిడ లెగిన కాలిపోయిందిరా. కాలిపోతే కాలిపోయిన ఉంటే తొక్కలో లెగిన ఇక్కడ జీవితమే కాలిపోయింది. పెట్టండి ఫోను. మొత్తం తగలెట్టాడు. ఉసే రాజకుమారే, తెలిసిపోయిందా? ఎలా ఉంది ట్విస్ట్? కిస్ పని తగిలి ఉంటుంది. మొహంలో మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకుంటది.